హలో అస్సలం అయికం నమస్కారం, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేడం వాళ్ళ అమ్మాయిని తీసుకొని రియాద్ నుంచి బయటకి దూరం వెళ్తున్నా, 70 కిలోమీటర్లు హాస్పిటల్కి ట్రైనింగ్కి. నిన్నైతే ఒక దగ్గరలో ఉన్న బథా హాస్పిటల్కి అయితే వెళ్ళినా. ఈరోజు అయితే 70 కిలోమీటర్ దూరం ఉన్న అబ్దుల్ అజీజ్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నా. ఈరోజు అటే వెయిటింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే వెళ్ళిపోదాం. 7కి మనం టిఫిన్ ఇక్కడ హోటల్లో టిఫిన్ తీసుకొని పార్సల్ ఆడ పోయి తినొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఆడ తొందరగా టిఫిన్ దొరకదు హాస్పిటల్లో. వెళ్ళిపోదాం, మళ్ళీ వెళ్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత హోటల్లో టిఫిన్ తీసుకుంటాం. స్టేట్ గంటల జర్నీ తర్వాత అయితే హాస్పిటల్కి అయితే వచ్చిన, రీచ్ అయినా. ఇప్పుడు లోపలికి వెళ్ళి వాష్రూమ్ అవన్నీ చూసుకున్నాం, మళ్ళీ కలుస్తాం. లోపల ఏరియా మొత్తం చూపిస్తా చూడండి. ఇది మొత్తం హాస్పిటల్. అక్కడ నుంచి తెచ్చుకున్న టిఫిన్ అయితే తినేసిన, ఆలు పరోటా. బ్యాక్ సైడ్ అయితే మంచిగా గార్డెన్ లాగా ఉంది. అక్కడికి వెళ్ళి కొద్దిగా కూర్చున్నాం, టైం పాస్ చేద్దాం. మంచిగా వాటర్ ఉన్నాయి, గార్డెన్ లాగా ఉంది, చెట్లు మంచిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా చల్లగా అనిపించింది. ఎండ అయితే కొడుతుంది, వెయిట్ చేద్దాం. ఇంకా హాఫ్ అన్ అవర్లో వెళ్తుందేమో, 12 అవుతుంది టైం అయితే. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంత మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ. ఇంతకుముందు చూసారనుకుంటా మీరు. ఇక్కడ ఎవరో కూర్చున్నారు, ఇద్దరు డాక్టర్లు ముచ్చట పెట్టుకుంటున్నారు, ఏమో తినుకుంటా కాఫీ తాగుకుంటా. మంచి అయితే ఇంత మంచి లొకేషన్ ఉంది ఇక్కడ. గ్రీనరీ మొత్తం. మనం కూడా కొద్దిగా కూర్చొని వెళ్ళిపోదాం. ఫోన్ వస్తుంది ఇప్పుడు నాకు తెలిసి. 12:30 అవుతుంది టైం అయితే. 12 అవుతుంది, 12:30కి వెళ్తుందేమో అనుకుంటున్నా. 12:10 అవుతుంది టైం అయితే. చూద్దాం ఎంతసేపు పడుతుందో. పోనీకి గంటన్నర పడుతుంది ఇక్కడ నుంచి. వచ్చేటప్పుడు అయితే చాలా రిస్క్ అయింది, రోడ్లు మొత్తం జామ్ ఉండే. 3 గంటలు పట్టింది. 7 గంటలకు వెళ్తే 10 నిమిషాలు తక్కువ, 10 గంటలకు వచ్చినాం మేము. 2 గంటలు అయింది వచ్చి. తిన్నా, పరాటా అయితే తిన్నా నేను. లంచ్కి అయితే డబ్బులు పంపిమని చెప్పినుండే మా సార్కి, పంపిండు. పోదాం. ఒకవేళ ఇంకొద్దిగా ఇప్పుడు హైలైట్ అయిపోయింది కాబట్టి మనం పోయి లంచ్ ఆర్డర్ చేస్తే కొద్దిగా టైం పడుతుంది, 15-20 నిమిషాలు పడుతుంది లంచ్. మళ్ళీ తినడానికి 15-20 నిమిషాలు పడుతుంది కాబట్టి అంతసేపు మనం ఆగారు. మళ్ళీ వాళ్ళు నేను తింటున్నా అంటే ఆగరు. చూద్దాం. ఒకవేళ ఒక 10-20 నిమిషాలు చూసి మెసేజ్ చేసి ఏ టైంకి వెళ్దామని అడిగి పోయి తిన్నందుకు వెళ్దాం. ఇప్పుడైతే కూర్చున్నాం, ఇప్పుడే తిన్నాం కాబట్టి ఆకలి కూడా అంత లేదు. పోయినాక ఆడ హోటల్లో తినచ్చు మన రూమ్ దగ్గర. మళ్ళీ కలుద్దాం. మేడం వాళ్ళ అమ్మాయిని అయితే డ్రాప్ చేసేసిన. ఇప్పుడైతే వెళ్తున్నా రూమ్కి. నిద్ర బాగా వస్తుంది. లంచ్ చూద్దాం, అక్బర్ అన్న వచ్చినా లేదో తెలియదు. వచ్చినా రాకుండా ఇప్పుడైతే రూమ్కి నాకు నిద్ర వస్తుంది కాబట్టి నిద్ర పడుకోవాలనిపిస్తుంది. పోయి పడుకుంటా, తర్వాత చూద్దాం. లంచ్ లేచిన తర్వాత సాయంత్రం ఏమైనా తినచ్చు, బయట వెళ్ళి తినేస్తాం. నిద్ర అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే పోదాం రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయ్యి పడుకుంటా. మళ్ళీ కలుద్దాం సాయంత్రం. హోటల్కి అయితే వచ్చినాం. చాయ్ సమోసా తిని, చాయ్ తాగడానికి వచ్చినాం, సమోసా తిని. అయితే మన నిజామాబాద్ ఖానాపూర్ అన్న ఒక అన్న అయితే కలిసిండు, తెలుగు అన్న. వీడియో తీసుకోవడం మర్చిపోయినా. మళ్ళీ ఎప్పుడైనా నంబర్ అయితే తీసుకున్నా. మళ్ళీ ఎప్పుడైనా పరిచయం అయితే, ఎప్పుడైనా కలిస్తే ఈడ ఏమంటారు హోటల్కి వచ్చినప్పుడు ఈడ వస్తాడంట. వాళ్ళ అబ్బాయిని ఫుట్బాల్ ఈడ ఆడతాడు, మా దగ్గరలోనే వస్తాడట అప్పుడప్పుడు. అయితే కలిసినప్పుడు వీడియో తీసుకుంటా. ఆయనకు చెప్పలేను, నేను కూడా మర్చిపోయినా. చాయ్ తాగి తెలుగు వాళ్ళు కలిసిన ఖుషీలా మర్చిపోయినా. ఇంకొక వెస్ట్ గోదావరి అన్న కలిసిండు, ఇక్కడ ఖయ్యాత పని చేస్తాడంట. ఆయన కూడా నంబర్ తీసుకున్నా. ఆయనను కూడా ఒకరోజు పోయి కలిసేద్దాం దగ్గరనే. ఈయన కూడా నంబర్ ఉన్నది, పోయి కలిసేద్దాం. మన జీషానన్న వచ్చిండు నుంచి. అయితే చాయ్ సమోసా తిని తాగిపోదామని వచ్చినాం. ఇప్పుడైతే పోదాం రూమ్కి, వంట చేసుకుందాం. కాఫీ షాప్ నుంచి
చాయ్ తాగైతే వచ్చిన తర్వాత ఇంట్లో అక్బర్ అన్న రూమ్లో అయితే పప్పు అయితే వంట చేసి ఉండే నేను పప్పు మొత్తం ఉడకబెట్టి ఏమంటే తాలింపు ఫ్రై చేసేటప్పుడు మేడం ఫోన్ వచ్చింది. సగం మధ్యాహ్నం వదిలేసి అయితే మేడం తీసుకుని ఇంటికాడ డ్రాప్ చేయాలి కదా, డ్రాప్ చేద్దామని వస్తే మేడం అక్కడ నుంచి అయితే ఈ సలాం మాల్కి తీసుకొని వచ్చింది. ఇంతకుముందు వచ్చిన సినోమి మాల్ ఏమో సామాన్ తీసుకుంటా అని చెప్పింది. వెయిట్ అయితే చేస్తుండే. ఇప్పుడు అక్బర్ అన్న వచ్చిండట. అక్బర్ అన్న లేకుంటే డ్యూటీకి పోయిన ఉండే, అందుకోసం నేను చేసి ఉండాడు వంట. ఇప్పుడైతే మరి అక్బర్ అన్న వచ్చింది కాబట్టి చూద్దాం. అక్బర్ అన్న వేసుకుంటాడు మిగతా పని. రైస్ పెట్టినాడు, పోయి తినేసి మనం కూడా మేడం వెయిట్ కాల్ కోసం వెయిట్. మార్నింగ్ అయితే కాలేజీ ఉంది, కాలేజీ చాలా అయిపోయినాయి. మేము అమ్మాయి మళ్ళీ కలుద్దాం తిన్న తర్వాత. వెల్కమ్ బ్యాక్ గైస్. మన సినోమి మాల్ నుంచి అయితే వచ్చిన అక్బర్ అన్న రూమ్లో తినేసినాం, మేడంని డ్రాప్ చేసిన. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మార్కెటింగ్ చేసుకోనందుకు. ఫ్రైడే కాబట్టి మండే కాబట్టి ఈరోజు ఆఫర్లు ఉంటాయి ఉదయంలో. వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.